New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, గురుడు అతిచారం వల్ల, అలానే దివాళీ సందర్భంగా, దివాళీ తర్వాత ఏ రాసులకి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ రాసులకి అదృష్టం కలిసి వస్తుంది, దశ తిరగబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. అయితే ప్రస్తుతం ఏంటంటే గురుడు అతిచారం. అతిచారం అంటే ఏంటి? అతిగా ప్రయాణం చేయడం అనమాట. వెళ్ళవలసిన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్గా ప్రయాణం చేయడాన్ని అతిచారము, వెళ్ళిపోవడము అంటారు అనమాట. తొందరగా పరిగెడుతున్నాడు అనమాట. సరే, ఇలా పరిగెట్టడం వల్ల మళ్ళీ పరిగెట్టి ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి మళ్ళీ వెనక్కే వస్తాడు. అయితే ఈ అతిచారం జరిగేటటువంటి సమయంలో ఎక్కువ ప్రభావాన్ని గురుడు చూపించేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఇవ్వవలసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేయడం వల్ల కూడా గురుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతకాలలో కానీ లేదా ఆస్ట్రాలజీలో చాలా ఎక్కువ బేస్ గురుడు. ఒక్క గురుడు కనుక బలంగా ఉన్నాడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేస్తాడు. కొన్ని 1000 రకాల దోషాలు పోగొట్టి 1,00,000 మంచి ఫలితాలను ఇవ్వగలిగేటటువంటి వాడు గురుడు. అందులో చూడండి, మనకి రాశి ఫలితాలు చెప్పేటో లేకపోతే ఉగాది ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు బేస్ ఎక్కువ గురుడుని ఆధారం చేసుకుంటారు. కారణం ఏంటంటే గురుడు చాలా పెద్ద గ్రహము, శుభగ్రహము, మంచి గ్రహము, మంచి ఫలితాలు ఇచ్చే ఎక్కువ కంట్రోల్ ఉన్నటువంటి గ్రహం. ధనభాగ్య, సంతాన, ఉద్యోగాధిపతి, గృహాధిపతి, ఎక్కువ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి గురుడికి సంబంధించినటువంటి. చాలా బలమైన వాడు గురుడు. అందుకనే గురుబలం చాలా ముఖ్యం అనమాట. సో అలాంటి గురుడు ఇంత స్పీడ్గా ప్రయాణం చేయడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్గా ఇస్తాడు అనమాట. అలా ఇవ్వడం వల్ల ఈ సమయాన్ని వినియోగించుకున్నటువంటి రాశులు వాళ్ళకి జీవితాలు మారతాయి, యోగాలు కలుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ధనవృద్ధి కలుగుతుంది. జీవితంలో తొందరగా వాళ్ళు కుబేరులు కానీ, ఐశ్వర్యవంతులు కానీ, సిరి సంపదలు పొందడానికి కానీ లేదా దశ తిరగడం కానీ జరుగుతుందని చెప్పచ్చు. అంటే శుభ ఫలితాలు ఇస్తాడు గురువు. ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడమ్మా. అంటే ఎక్కువ శుభ ఫలితాలు కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఎవరికి ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు అన్నట్టు చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా సింహరాశి వారికి, అలాగే తులారాశి వారికి, అలాగే మిథున రాశి వారికి, అలాగే మీన రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు. మిగతా రాశులకి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే దీనివల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం మేషరాశి వారు చూసుకున్నాం అనుకోండి, మేషరాశి వారికి అద్భుతమైనటువంటి వివాహ యోగ్యతలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ మీకు సఫలీకృతం అవుతాయి. అదే వృషభ రాశి వారు అన్నారనుకోండి, ఉద్యోగ ప్రాప్తులు కానీ, లేదా ఆగిపోయిన పనులు ఎదురుకు వెళ్ళడం కానీ, మనోనిశ్చలత్వం రావడం కానీ, ప్రాపర్టీస్ పరమైనటువంటి లబ్ధి కానీ, లాభం కానీ ఎక్కువ కనపడుతుంది వృషభ రాశి వారికి. అలాగే మిథున రాశి వారికి చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆగిపోయినటువంటి పనులు ఎదురుకు వెళ్ళడంతో పాటుగా విదేశీయాన యోగ్యతలు కానీ, కార్లు, వాహనాలు, యంత్ర పరికరాలు, ఏదైనా అలాంటివి ఏవైనా సరే కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు, విద్యాపరమైన వృద్ధి, ఆర్థిక వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే కర్కాటక రాశి వారు చూసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశి వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏవైనా పెద్ద కోర్టు సమస్యలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి కర్కాటక రాశి వారికి కనపడుతుంది. సింహరాశి వారికి ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఇది కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, వైవాహిక జీవితంలో, సంతాన పరంగా ఇబ్బందులు పడి ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి, గండాల నుంచి బయటపడేసి ధన నష్టాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం, ఆరోగ్యాన్ని కలగజేసే అవకాశం సింహరాశి వారికి ఉంటుంది. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కన్యారాశి వారికి వివాహ యోగ్యతలు, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అద్భుతమైనటువంటి పెట్టుబడులు వృద్ధి, ధన వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కన్యారాశి వారికి కనపడుతుంది. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే జ్ఞాన వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఐశ్వర్య వృద్ధి, అలాగే కుటుంబపరమైనటువంటి సఖ్యత, బంధుపరమైనటువంటి ప్రేమాభిమానాలు, మనోధైర్యము బాగా పెరుగుతాయి. నష్టద్రవ్య ప్రాప్తి, ఇప్పటిదాకా ఆగిపోయి డబ్బులు రాకుండా ఉన్నవి ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక తులారాశి వారికి నష్టద్రవ్య ప్రాప్తి ఎక్కువగా కనపడుతుంది. మొండి బాకాయలు పుస్తులు అవ్వడాలు ఇలాంటివి కనపడుతున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు చూసుకున్నట్లయితే వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, ఇండస్ట్రీలు,
లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టడము లేదా పర్మిషన్లు ఇలాంటి వాటికి వృశ్చిక రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఇక ధనుసు రాశి వారు చూసుకున్నాం అనుకోండి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, వివాహ యోగ్యతలు, ప్రేమ వివాహాలు, అలాగే కుటుంబపరమైనటువంటి సఖ్యతలు, కుటుంబంలో శుభకార్యాలు జరగడాలు ఇలాంటివన్నీ ధనుసు రాశి వారికి కనపడుతున్నాయి. ఇక మకర రాశి వారు చూసుకున్నట్లయితే కనుక కొంచెం మనోవ్యాధి ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అది ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అలాగే వ్యవసాయ క్షేత్రాలు కొనుగోలు చేయడము, భూములు కొనుగోలు చేయడము, గృహాలు కొనుగోలు చేయడము, ఇలాంటి వాటి పట్ల పెట్టుబడి పెట్టడాలు వీటికి కనపడుతున్నాయి. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక అనారోగ్య సమస్య నుంచి బయటపడడము, వివాదాల నుంచి బయటపడడము, కుటుంబ సఖ్యతలు, విడిపోయిన భార్యాభర్తలు కలవడాలు, అన్యోన్య దాంపత్యాలు, అలాగే విడిపోయినటువంటి స్నేహితులు కలవడాలు, ఇలాగ మైత్రికి సంబంధించినటువంటి కలయికలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి కనపడుతున్నాయి. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక చాలా పెద్ద పెద్ద గండాల నుంచి, పెద్ద పెద్ద సమస్యల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు, అలాగే ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశాలు, విదేశీయాన యోగ్యతలు, పెట్టుబడులు వృద్ధి అవ్వడాలతో పాటుగా ధన వృద్ధి బాగా కనపడుతోంది. చాకచక్యత, నైపుణ్యత, తెలివితేటలు, మంచి నిర్ణయాలు తీసుకోవడాలు, సమస్య నుంచి బయటపడ్డాలు కనపడుతున్నాయి. ఈ రకంగా గురుడు అతిచారం వల్ల ప్రధానంగా గురుడే బేస్ చేసుకుని జరిగే కొన్ని పరిణామాలు ఈ రాశుల వారికి ఈ రకంగా రాబోతున్నాయమ్మా. కాబట్టి దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎంతకాలం అలా ఉంటుంది గురుగారు? దగ్గర ఇంకా సంవత్సరంన్నర పాటు ఇలా కనపడుతుంది. సంవత్సరంన్నర పాటు ఇలా ఈ ప్రభావం ఉందన్నమాట. అందుచేత ఎక్కువగా దీని ప్రభావం బాగా కనపడుతుంది. ఓకే గురుగారు, ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయా? అంటే ఏదైనా బాగోని వాళ్ళకి చేసుకోవాలమ్మా. ప్రధానంగా ఈ పరిహారాలు ఏంటంటే, అసలు గురుడు మన జాతకంలో ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, శుభ ఫలితాలను ఇస్తున్నాడు, అశుభ ఫలితాలు ఇస్తున్నాడా చూసుకుని ఏం చేసినా అశుభ ఫలితాలు ఇచ్చినా పరిహారం చేసుకుని పెంచుకోవాలి. శుభ ఫలితాలు ఇస్తాడు, బూస్ట్ ఇచ్చి ఇంకా వాటికి ఏదైనా గ్రహ జపాలు చేసుకుని, బృహస్పతి పాశుపతాలు లాంటివి చేసుకుని. అశుభ ఫలితాలు ఎక్కువగా ఏ రాశులకు ఉన్నాయి గురుగారు? ముఖ్యంగా అశుభ ఫలితాలు కన్నా శుభ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు. అశుభ ఫలితాలు, అశుభ ఫలితాలు లేవు. అంచేత మంచి ఫలితాన్ని ఇస్తాడు గురుడు. మిగతా వాళ్ళకి ఏదో స్తబ్దతగా ఇస్తాడు ఫలితాలు. కాబట్టి ఆ రకంగా శుభ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే పర్లేదు అలా అయితే. సో విన్నారు కదా, ఏ రాశికి ఎలా ఉంటుందో ఈ గురుడు అతిచారం వల్ల గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే పర్సనల్ జాతకం చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం.